మన లైఫ్‌లో గూడా ఎన్నో పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, ప్రతి పరిస్థితిలో గూడా ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్ తీసుకెళ్ళి మనం ఏం చేయాలంటే, దేవుని సన్నిధిలో పెట్టేయాలి. ప్రభువా! ఇదిగో ఇలా జరుగుతుందయ్యా, అది మీ చిత్త ప్రకారం నడిపించండయ్యా అని మనం ఎప్పుడైతే పెడతామో, అది వెంటనే ఇమ్మీడియేట్‌గా దేవుడు మన జీవితంలో ఒక చక్కటి సొల్యూషన్ తీసుకురావడం జరుగుతుంది. అయితే మన సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. సొంత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అట్లా కాదండి, తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో పెట్టి దేవుణ్ణి అడగాలి మనం. ఒకవేళ మనం గనక అడిగితే అది ఎంత మంచి మలుపుగా మారుతుందో మీరు చూస్తే, అల్టిమేట్ అండ్ ఫరెవర్ టర్నింగ్ పాయింట్ ఇన్ ఎవ్రీవన్స్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఏంటంటే, దేవుడు మన పట్ల లక్ష్యం ఉంచాలి. దేవుడు మనల్ని చూడాలి. ఎప్పుడైతే దేవుడు మనల్ని చూస్తారో, ఎప్పుడైతే దేవుడు మన జీవితం పట్ల ఆయన లక్ష్యం ఉంచుతారో, ఆయన దృష్టి పెడతారో, అదండి టర్నింగ్ పాయింట్ అంటే జీవితంలో. అలా అవ్వాలంటే మనం ఏం చేయాలంటే, మన సొంత నిర్ణయాల మీద కాకుండా ప్రియులారా, సర్వోన్నతుడి మీద మనం ఆధారపడగలగాలి.